నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజ మేచర్ల. దేశంలో బీజేపీని ఎప్పుడు హేళన చేసే కమ్యూనిస్టుల అసలు రంగు ఎప్పుడైనా గమనించారా? సొంత పార్టీలు నాశనం అయిపోతున్నా సరే వేరే ఎవరో గెలిచారని పండగలు చేసుకునే బ్యాచ్ ఇది. ఈ విపరీతమైన మనస్తత్వానికి ఏమని పేరు పెట్టాలి? అసలు సిద్ధాంతం అంటూ ఏమీ లేకుండా కేవలం ఒకరి ఓటమిని చూసి సంబరపడే మెంటాలిటీ ఏంటి? ఇప్పుడు చూద్దాం. బీహార్ ఉప ఎన్నికల ఫలితాలనే ఉదాహరణగా తీసుకుందాం. ప్రశాంత్ కిషోర్ పార్టీ గెలుపును చూసి తెగ పోస్టులు పెడుతున్నారు. ఏకంగా మోడీ ఓడిపోయారంటూ పండగలు చేసుకుంటున్నారు. ఇందులో ఎక్కువ మంది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వీరాభిమానులు. కానీ ఇక్కడ నవ్వొచ్చే విచిత్రం ఏంటో తెలుసా? కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి అక్కడ దారుణంగా 3వ స్థానానికి పడిపోయారు. చాలా అంటే చాలా తక్కువ ఓట్లకు పరిమితం అయ్యారు. ఈ తీవ్రమైన వాస్తవాన్ని వీరు పూర్తిగా మర్చిపోయారనుకుంటా. సొంత పార్టీ మట్టి కొట్టుకుపోతున్నా పర్వాలేదు, కానీ అవతలి వ్యక్తి ఓడిపోతే చాలనుకోవడమే వీళ్ళ గొప్పతనం. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ మీద గెలిస్తే ఈ కాంగ్రెస్ లెఫ్ట్ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. కానీ అక్కడ సొంత కాంగ్రెస్ పార్టీ కేవలం 2-3 సీట్లకు మాత్రమే పరిమితమై అడ్రస్ లేకుండా పోయిందనే నిజాన్ని దాచేస్తుంటారు. ఇక లెఫ్టిస్టులు కమ్యూనిస్టుల పరిస్థితి అయితే మరీ దారుణం. పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు 35 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఏలిన కమ్యూనిస్ట్ పార్టీలు మొన్నటి దాకా తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే తామే గెలిచినట్లుగా పండగ చేసుకునేవారు. దాదాపు 4 దశాబ్దాలు పాలించిన సొంత రాష్ట్రంలో తమ పార్టీ డిపాజిట్లు కోల్పోయి 3 లేదా 4 సీట్లకు పడిపోయిందనే చేదు నిజాన్ని గ్రహించే సురహ కూడా వారికి లేదు. కేరళ, బెంగాల్ అంటూ గొప్పలు చెప్పుకునే ఈ సుడో లిబరల్స్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతీయ పార్టీకి పల్లెకిలు మోస్తూ సొంత ఉనికిని కాల రాసుకుంటున్నారు. బీజేపీని వ్యతిరేకించడం తప్ప తమకంటూ ఒక స్పష్టమైన విధానం కానీ సిద్ధాంతం కానీ లేకపోవడమే ఈ విపక్షాల అసలు నైజం. సొంత సిద్ధాంతాన్ని, సొంత పార్టీ ఉనికిని పక్కన పెట్టి కేవలం ద్వేషంతో ఇతరుల ఓటమిని ఆస్వాదించే ఇలాంటి అవకాశవాద రాజకీయాలను ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. పార్టీలు నాశనం అవుతున్న కళ్ళు తెరవని ఈ విచిత్రమైన అంధభక్తి ఎక్కడికి దారితీస్తుందో రాబోయే రోజుల్లో ఆయా పార్టీల మద్దతుదారులే తెలుసుకోవాల్సి ఉంది. దేశ ప్రయోజనాలను, జాతీయవాద భావజాలాన్ని బలంగా వినిపిస్తూ ఇలాంటి అవకాశవాద రాజకీయాలను ఎండగడుతున్న మీ అభిమాన మైండ్ మీడియా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్. Mind Media, the voice of India.